వైకుంఠం అనేది అసలు ఎక్కడుందని మన పురాణాలు విశ్లేషిస్తున్నాయి. వైకుంఠానికి సరైన అర్థాన్ని మన పెద్దలు ఏం చెప్తున్నారు? బాగుందమ్మా. నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని మన తెలుగువాడు చమత్కారంగా ఒక జాతీయం కల్పించాడు. ఎందుకంటే తెలుగు వాళ్ళల్లో ఉన్నంత భక్తి ప్రపంచంలో అసలు ఎక్కడా ఉండదమ్మా నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే కడుపే కైలాసం అంటాడు. వాడికి ఆకలిస్తుంటే కడుపే కైలాసం అంటాడు. అలాగే ఎవరైనా ఈ మాత్రతోటి వాడు చనిపోతాడంటే నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అంటాడు. మామూలుగా పరలోక యాత్ర అనండు వైకుంఠ యాత్ర అంటాడు. వైకుంఠము అంటే ఏమిటి? ఎందుకంటే అది విష్ణుమూర్తి యొక్క నివాస స్థానము వైకుంఠం. కుంఠము అంటే విభజన కలిగినటువంటిది. వికుంఠము అని అంటే విభజన లేనటువంటిది. ఏ విభజన? భక్తుడికి భగవంతుడికి మధ్య ఏదైతే ఒక విభజన ఉందో ఆ విభజనని చెరిపేసేటువంటిది వైకుంఠం. అంటే ఈ ఆత్మ వేరు ఈ ఆత్మ వేరు అని అప్పటిదాకా రెండు ఉంటాయి శరీరంలో, జీవాత్మ పరమాత్మ. ఈ రెండు ఆత్మలని వికుంఠం ఒకటిగా చేసేది, మధ్యలో విభజన లేకుండా ఒకటిగా చేసి విష్ణుమూర్తి తనలో కలుపుకుంటాడు. కాబట్టి దానిని వైకుంఠము అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. అయితే ఈ వైకుంఠలోకము అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే కొంతమంది ఏమని చెప్తున్నారంటే, మనం ఏదైతే క్షీరసాగర శయనుడు అని విష్ణుమూర్తిని మనం ఎవరైతే పిలుస్తున్నామో ఆ స్వామి ఉండేటువంటి ఆ పాలకడలనే వైకుంఠము చాలామంది పేరుతోటి పిలుస్తూ ఉన్నారు. ఆ వైకుంఠానికి అందరూ అర్హులు కారు. ఎవరైతే విష్ణుమూర్తిని మనసా వాచా కర్మణ తలుస్తారో వాళ్ళు మాత్రమే. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు, ఎందుకనంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ స్వామివారి దగ్గర ఉండేటువంటి ఆ కాపలా వాళ్ళు, జయ విజయులు అనేటువంటి కాపలా వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళు ఈరోజు స్వామివారి చేత చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిని పొంది, అయ్యా మేము పొందినటువంటి ఉన్నతమైన స్థితిని మిగతా లోకంలో అందరూ కూడా పొందాలి, మేము ఎలాగా నీ వైకుంఠ ద్వారం దగ్గర మేము ఉండగలిగామో మిగతా వాళ్ళకు కూడా అదృష్టం కలగచేయండి అని అంటే, నేను ఆ రకంగా మీకు అభయం ఇస్తున్నాను. మీరు కోరారు కాబట్టి, లోకక్షేమం కోసం మీరు కోరారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసి నన్ను పరమభక్తితోటి నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం అని వదామి నారాయణ నామ నిర్మలం, నారాయణ 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 అంటూ ఎవరైతే నా పేరు తలుచుకుంటూ ఈ పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు నిర్మల చిత్తులై ఉంటారో, నా పేరెంత నిర్మలమో వాళ్ళ మనస్సు కూడా అంత నిర్మలంగా ఉండాలి. ఏ భవబంధాలు ద్వేషాలకి లోను కాకూడదు. అలా ఉన్న వాళ్ళు ఈ లోకంలో సుఖంగా గడిపిన తర్వాత నా వైకుంఠానికి వస్తారు. ఇది మీకు నేను హామీ ఇస్తున్నానని చెప్పి ఆ జై విజయులనే ద్వారపాలకులకి హామీ ఇచ్చేట. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి అంత పరమ పవిత్రంగా చెప్తారు.